ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పతంజలి శాస్త్రి గారు వారు తమ శాస్త్రీయమైనటువంటి వివేచన చేస్తారు ఈ అవధానాన్ని గురించి. నమస్కారం. సమయం 9:30 అయింది. నేను 5 నిమిషాల లోపుగానే ముగిస్తాను. చాలా ఆనందం కలిగిందండి. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరి దరిద్రానాం చింతామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. అమ్మవారు గుర్తుకొచ్చారు. నిజంగా అన్ని పద్యాలు చాలా బాగున్నాయి, కానీ ఆ మణిద్వీప వర్ణన దగ్గర వారిలో సహజ ఉద్బుద్ధం అనమాట బయటికి అలాగ చొచ్చుకొచ్చింది. ఎంత నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి రసజ్ఞులైనటువంటి మీరు కూడా పరవశించారు. అలాగే మధుమాసం అంటే ఇప్పుడు మనకు ఇవాళ నుంచి ప్రారంభమవుతోంది కదా, నన్నయ్య గారు గుర్తుకొస్తారు. ఆ నన్నయ్య గారి పద్యం చదివితే నాకు ఎంత ఆనందం కలిగిందో, ఈరోజు వీరి పద్యాలు చదువుతున్నా కూడా, వీరి పద్యాలు వింటున్నా కూడా నాకు అంత ఆనందం కలిగింది. ఒక్కసారి ఆ పద్యంలో కొంత భాగాన్ని అందించి నేను విరమిస్తా. కమ్మని లతాంతముల కుమ్మనసివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగన్ చూతమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ముల నానుచు ముదం మొనర వాచాలమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురం మగుచు వించె ననిసమ్ము సుమనోభావమ్ముల చంపక చయమ్ములను నొప్పెన్. లయగ్రాహి వృత్తంలో నన్నయ్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ఈ ఉగాది రోజు మధుమాసం ప్రారంభమవుతున్న రోజు. ఎందుకంటే పాండు మహారాజుని ఉద్రిక్తుణ్ణి చేయటానికి పద్యం ద్వారా, ఆ లయగ్రాహి ద్వారా అద్భుతమైన పద్యాలు. అదిగో మన కవిత్వం అదండి. ఆ కవిత్వాన్ని ఇలాంటి అవధాన కిశోర శేఖరులు ఇలా పంచుతున్నారు. వారు ఇలాగే అవధానాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగజ్జనని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు కూడా కృతజ్ఞతాంజలి. ధన్యవాదాలు. ఎంత ముద్దుగా చెప్పారండి, ముద్దుగా చెప్పారు, చాలా ముద్దుగా చెప్పారు. చక్కని సమీక్ష, ముద్దుగా చెప్పారండి, ముద్దుగా చెప్పారు, చాలా ముద్దుగా చెప్పారు. చక్కని సమీక్ష. ముందుగా నేను ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులను, రసజ్ఞులైనటువంటి పారిషదులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరందరూ ఆనందంగా అట్లా తలడుస్తూ వింటున్నారు కనుకనే ఇంత అమృతతుల్యమైన పద్యాలు వచ్చాయి. మీరు అందరూ ఏకకంఠంతో చెప్పండి, ఇది వారి మొదటి ప్రత్యక్ష అవధానంలాగా ఉందా? అయ్యా సుజ్ఞాన్ గారు, మా కర్తవ్యం నిర్వహించాం.